Hi Andy, welcome back to our session. Today's topic is Unit 1, Number 1, Units and Measurements. First of all, we want to know that what is unit? What is unit? Unit is a standard measurement to measure physical quantity. Okay, what is unit? Unit is a standard measurement to measure physical quantity. What is means of physical quantity? First, we wanted to know what is unit. Unit is a standard measurement to measure physical quantity. That means ఏదైనా మనకి ఒక ఫిజికల్ క్వాంటిటీని గనక తీసుకుంటే దానికి మెజర్మెంట్స్ వస్తాయండి. ఆ మెజర్మెంట్స్కి పక్కన మనం మెజర్ చేసేదాన్ని యూనిట్ అంటారు. ఓకే, యూనిట్ అంటారు కదా. సో ఈ యూనిట్ దేని నుంచి వస్తుందంటే మనకి ఫిజికల్ క్వాంటిటీ నుంచి వస్తుంది. సో ఫిజికల్ క్వాంటిటీ వచ్చేటప్పటికి మెయిన్గా త్రీ కేటగిరీస్ ఉంటాయండి. ఏమేంటివి అంటే అవి ఫండమెంటల్ క్వాంటిటీస్, నెక్స్ట్ వన్ సప్లిమెంటరీ క్వాంటిటీస్ అండ్ నెక్స్ట్ వన్ డిరైవ్డ్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఆర్ గోస్ టు ట్రెడిషనల్ యూనిట్ సిస్టమ్ and derived quantity is denotes modern unit system. Okay, traditional unit system is considered as three categories: CGS, MKS, FPS. And derived quantity is considered into only one part, that means SI unit only. In this session, traditional unit system goes to three categories always. Okay, C for centimeter, G for gram, S for second, M for meter, K for kilogram, S for second, and F for foot, P for pound, S for second. Okay, these are the traditional unit system in fundamental only, and supplementary quantities are categorized into two types. They are plane angle and solid angle. So plane angle units are radian, denoted with rad, theta, and solid angle is denoted units are steradian, denotes with SR, omega. Okay, these are the basics, and the main of the basic of fundamental quantities are mainly seven types. What are there? Length, mass, time, electric current, thermodynamic temperature, టెంపరేచర్కి టెంప్ అని రాసేస్తున్నానండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అండ్ లాస్ట్ వన్ luminous intensity. ఈ 7 వచ్చేటప్పటికి ఫండమెంటల్ క్వాంటిటీస్ అండి. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్లో లెంత్ని వచ్చేటప్పటికి మనకి యూనిట్ ఏంటి అంటే మీటర్ స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ మాస్ కిలోగ్రామ్, కేజీ. నెక్స్ట్ టైమ్ సెకండ్, ఎస్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్, ఏతో డినోట్ చేస్తాం. థర్మోడైనమిక్ టెంపరేచర్ కెల్విన్, కేతో డినోట్ చేస్తాము. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్
మోల్, MOL. నెక్స్ట్ ల్యూమినస్ ఇంటెన్సిటీ, క్యాండెలా, CD. ఇవన్నీ కూడా మనకి ఎక్కడెక్కడ వస్తాయి అంటే ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీలో కూడా వస్తుందండి. ఎక్కువగా కెమిస్ట్రీలో మనకు వాడే పదం ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఈ పదము మనకి కెమిస్ట్రీలోతో పాటు ఫిజిక్స్లో కూడా వస్తుందండి. ఎక్కడ వస్తుందంటే ఫిజిక్స్లో ఎక్కువగా ప్రాబ్లమేటిక్ పార్ట్లో మాత్రమే వస్తుంది. ఈ ల్యూమినస్ ఇంటెన్సిటీ అయితే మనకి మ్యాక్సిమం రాదండి, ఎక్కడా కూడా టచ్ అవ్వదు. ఇన్ కేస్ ఎక్కడన్నా టచ్ చేయాలి అనుకుంటే బిట్స్ పరంగానే టచ్ చేస్తాడు. అది కూడా ఎక్కడ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేదంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మాత్రమే టచ్ చేస్తాడు. ఓకే, సో దీస్ ఆర్ ద 7 ఫండమెంటల్ క్వాంటిటీస్. ఓకే అండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇది 1 వర్డ్ క్వశ్చన్గా వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు దాకా మనం ఫండమెంటల్ క్వాంటిటీస్ గురించి చూసాం కదండి. ఇప్పుడు సప్లిమెంటరీ క్వాంటిటీస్ గురించి చూద్దాం. సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఏమని చెప్పాను? ఒకటి ప్లేన్ యాంగిల్, ఇంకొకటి సాలిడ్ యాంగిల్ అని చెప్పాను కదా. సో ప్లేన్ యాంగిల్కి వచ్చేటప్పటికి ఏంటిది? రేడియన్. దేనిలో మెజర్ చేస్తారు? రాడ్. ఇంకొకటి సాలిడ్ యాంగిల్ స్టెరేడియన్. దేంతో డినోట్ చేస్తారు? SR. అసలు ప్లేన్ యాంగిల్ ఏంటంటే ఫార్ములా దీనికి చూడండి, d θ = ds/r. సో d θ = ds/r అని ఎందుకు అంటున్నామంటే అండి, ఇది ఒక ఆర్క్తో మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? సో ఇది తీటా అనుకుంటే దీని యొక్క డిస్టెన్స్ d θ అవుతుంది యాంగిల్, రేడియస్ వచ్చేటప్పటికి r అవుతుంది. ఓకే, అదే సాలిడ్ యాంగిల్కి వచ్చేటప్పటికి ఇంకొక యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తామండి మనము. సో ఇదంతా కూడా ఒక పార్ట్ కింద కన్సిడర్ చేసుకుంటే ఇది సాలిడ్ యాంగిల్ అవుతుంది. సో సాలిడ్ యాంగిల్ దీనికి వచ్చేటప్పటికి ఒమేగాతో మనం మెజర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ వరకు మనము ఫండమెంటల్ క్వాంటిటీస్ అలాగే సప్లిమెంటరీ క్వాంటిటీస్ గురించి మాట్లాడాము. అసలు ఫండమెంటల్ క్వాంటిటీ గురించి మాట్లాడాము. మరి ఫండమెంటల్ యూనిట్ కానీ, సప్లిమెంటరీ యూనిట్ కానీ, డిరైవ్డ్ యూనిట్ కానీ ఇవేం మాట్లాడలేదు కదా. అవి అసలు ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫండమెంటల్ క్వాంటిటీ అంటే ఏంటో తెలియాలి. సో ఫండమెంటల్ క్వాంటిటీ అంటే ఇది కూడా మనకి ఫిజికల్ క్వాంటిటీ కిందకే వస్తుంది. దేని కిందకు వస్తుందండి? ఫిజికల్ క్వాంటిటీ కిందకు వస్తుంది. ఓకే, తర్వాత ఈ ఫిజికల్ క్వాంటిటీ అయితే ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. మరి ఈ ఫిజికల్ క్వాంటిటీనే ఇండిపెండెంట్ అంటండి, ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఎగ్జాంపుల్గా మనం ఏమని చెప్పచ్చు? ఎవరైనా ట్రై చేస్తారా చెప్పడానికి? ట్రై చేయండి. ఎగ్జాక్ట్లీ, మాస్, లెంత్, టైం. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ క్లాస్లో